నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి అమృతంలో 2 చక్కటి వంటకాలు, రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. కొంతమంది ఏంటంటే చక్కగా తినాలి, బలంగా ఉంటాము అంటూ ఉంటారు. అది 100% రైట్. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, తద్వారా బలంగా ఉంటాము. శారీరకంగా కాదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి. అంటే కొంతమంది ఏంటంటే అండి, ఫిజికల్ గా నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, చక్కటి ఫుడ్ తింటాను, అది ఇది అంటారు. కానీ మెంటల్ గా రకరకాల టెన్షన్లు పడుతూ ఉంటారు, చాలా వీక్ గా ఉంటారు, అలా ఉంటారు. సో దాని వల్ల కూడా చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో కేవలం ఫుడ్ తిన్నంతలో మనం ఆరోగ్యంగా అయిపోతాము అనడం మాత్రం చాలా తప్పండి. ఫిజికల్ గా, మెంటల్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, మరి ఇవాల్టి మన అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే రాగి పల్లి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పల్లి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రాగి పిండి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. రాగి పల్లి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు రాగి గురించి మాట్లాడుకోవాలి అంటే రాగి డైజెషన్ కి చాలా బాగా పనిచేస్తుందండి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు హాయిగా రాగితో రకరకాలు, అంటే రాగి జావ కానివ్వండి, రాగి ముద్ద కానివ్వండి, బోల్ తింటూ ఉంటారు. ఇది మనకు మలబద్ధకానికి చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. చాలా ఈజీ డైజెషన్ కాబట్టి మనకు మలబద్ధకం అనే ఇబ్బంది కూడా ఉండదు. ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సో అలాగే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అందుకే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా రాగితో రకరకాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో మనకు ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం చాలా అధికంగా ఉంటాయి. సో కాల్షియం బాగున్నప్పుడు మనకి బోన్స్ కూడా చాలా స్ట్రెంగ్తెన్డ్ గా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అందుకు ప్రతి ఒక్కరు కూడా రాగి తీసుకోవడం మొదలు పెట్టాలి. ఇది మనకు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా రాగి ఎక్కువగా తీసుకుంటారు తెలుసా, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ కదా. సో ఖచ్చితంగా మనకు బరువు తగ్గడానికి చాలా ఈజీగా మనకు అవకాశం ఉంటుంది. అలా మనకి రాగి, అలాగే పల్లీలు, మంచి ప్రోటీన్ అండ్ బెల్లంతో ఈ రోజు ఈ లడ్డు తయారు చేయబోతున్నాం. ఇది పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి. హాయిగా అంటే ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక లడ్డు ప్రతిరోజు ఇచ్చినట్టయితే చాలా అంటే వాళ్ళకి నచ్చుతుంది అండ్ బలం కూడా. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, పల్లీలు మనం వేయించేసుకుందాం. మనం పల్లీ లడ్డు చేసుకుంటాం కదా, మామూలుగా పల్లీ చిక్కి, దానికి పల్లీలు వేయించుకుంటాం కదా, అలా వేయించేసుకోవాలి. మనకు పల్లీలు కూడా ఏంటంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి సో పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి. వాళ్ళకి మామూలుగా కూడా ఉట్టిగా కూడా పల్లీలు ఇవ్వచ్చు, ఉట్టిగా పల్లీలు కూడా ఇవ్వచ్చు, లేదు అంటే హాయిగా వేయించుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా కావాలి అన్న వెంటనే బెల్లం కరిగిచ్చేసి చక్కగా పల్లీలు వేసేసి ఉండలాగా చేసేసి ఇచ్చేసేయచ్చు. అంటే ఇలా అంటే పల్లీలు ఇవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే మనకు ఉడికిచ్చిన పల్లీలు కూడా చాలా మంచిది తెలుసు ఆరోగ్యానికి. ఇలా చక్కగా పల్లీలు వేయించేసుకున్నాం కదా, ఇది చాలా సులభంగా అవుతాయి యాక్చువల్లీ. జస్ట్ మనకి పల్లీలు వేయించడం మాత్రమే అనమాట. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంతమంది ఇళ్లలో ఏంటంటే పల్లీలు ఆల్రెడీ రెడీగా వేగి ఉంటాయి, అలాంటప్పుడు ఇంకా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పల్లీల పొడి కూడా పిల్లల అంటే వంటల్లో వేస్తూ ఉండాలి, మనం తీసుకునే ఆహారంలో కూడా వేస్తూ ఉండాలి. పల్లీలు, నువ్వుల పొళ్ళు ఉంటాయి కదా, అంటే కొన్నిట్లో ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా అలా వేసేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా చక్కగా వేగింది కదా, మనకు పొట్టు కూడా వేడింది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలను మనము పొడిగా తయారు చేసుకోవాలన్నమాట. పొడి తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో ఏంటో అన్న విషయం చెప్పేస్తాను. ప్రస్తుతానికి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. పొడి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా పల్లీల పొడి రెడీ చేసేసాను. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు రాగి పిండి, ఈ రాగి పిండిని కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. రాగి పిండి కూడా మనకు ఫాస్ట్గా, అంటే గోధుమ పిండి, రాగి పిండి ఇవన్నీ ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి మంచి స్మెల్ మనకు తెలిసిపోతుంది. దీంట్లో కొంచెం మనం నెయ్యి కూడా వేసి యాక్చువల్గా వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. అందుకు కాస్త నెయ్యి వేస్తున్నాను. అంటే నేతిలో ఏది వేయించుకున్నా కూడా దాని స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది కదా.
ఇలా చక్కగా మనం రాగి పిండిని వేయించేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. బాగా కొంచెం లైట్గా వేగాలండి, ఒక 2-3 నిమిషాలు అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. మనకు రాగి పిండి కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అందుకే నేను కాస్త నెయ్యి కూడా వేసాను కదా, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. లైట్గా వస్తుంది తెలుసా. రాగి ఎప్పుడు కూడా టేస్టీ అండి. దాంతో దోశలు చేసుకున్నా, ఇడ్లీలు చేసుకున్నా, అంటే రాగి మిక్స్ చేసి చపాతీలు చేసుకున్నా, ఏదైనా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే పిల్లలు కూడా కొంచెం మనకు రాగి అనేది టక్కని ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఓకే, ఇది వేగిపోయింది కాబట్టి ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం రాగి పిండిని ఈ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో బెల్లం వాడుతున్నాం, పంచదార ఏం వాడట్లేదు, బెల్లం వాడుతున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం. అంటే కొంచెం పెద్ద కప్పు అండి ఇది, పల్లీల కప్పుతో పోల్చుకుంటే కనుక ఇది కొంచెం పెద్ద కప్పు. అంటే పల్లీల క్వాంటిటీ మీద 1 పిసర్ ఎక్కువ వేసారనమాట అంతే. మీరు సమానంగా వేయాలి అంటే సమానంగా కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, చాలా కొంచెం యాడ్ చేయాలి ఫస్ట్. అవసరానికి తగ్గట్టు మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎందుకంటే మనకి లడ్డూలు చుట్టుకోవాలి కాబట్టి మరీ పల్చగా అయిపోతే మనకు రావు. అందుకు మనం చూసుకొని కేవలం ఆ బెల్లం కరిగినంత వరకే మనం నీళ్లు పోసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా బెల్లం కరిగింది చూసారా. ఇప్పుడు మామూలుగా బెల్లం కూడా రకరకాల రంగుల్లో వస్తుందండి. మామూలు బెల్లం కూడా, అంటే నల్ల బెల్లం అలా కాదు, మామూలు బెల్లంలో కూడా బాగా ఎల్లో కలర్లో కొన్ని బెల్లం కొన్ని కనిపిస్తున్నాయి. కొంచెం చూసారా, ఇది డార్క్ బ్రౌన్ కలర్లో కొన్ని కనిపిస్తున్నాయి. చక్కగా బెల్లం కరిగింది కాబట్టి ఇంకా బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకుందాము. యాలకుల పొడి వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి దీంట్లోనే, చాలా కొంచెం చిటికెడు ఉప్పు అనమాట. అంటే ఆ సింపుల్ ఆ చిన్న ఉప్పు రుచి కోసం వేస్తారు. చాలా స్వీట్స్లలో వేస్తారండి కొంచెం లైట్ ఉప్పు. మనం బొబ్బట్లు చేసుకున్నా కూడా వేసుకుంటాం కదా. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా మనకు బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇలా మిక్సింగ్ బౌల్లో మనం ఆల్రెడీ రాగి పిండి తీసుకున్నాం, దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పల్లీల పొడి కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా 1 కప్పు పల్లీలు కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి చేతితో ఇలా మిక్స్ చేసేసుకొని, ఇది కొంచెం వేడివేడిగానే ఉందండి, రాగి పిండి ఇప్పుడే వేయించుకున్నాం కాబట్టి కొంచెం వేడివేడిగానే ఉంది. ఇప్పుడు మనం కరిగించుకున్న ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో అది మనం ఇందులో వేసేసుకుంటున్నాం. అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసుకుని చూసుకోవాలి. ఒక్కసారి చూసుకుందామండి, నెయ్యి స్పూన్ తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బెల్లం కాబట్టి మనం చేతులు వెంటనే పెట్టకూడదు, అంటుకుపోతుంది కాబట్టి. ఇంకా మనకు బెల్లం పాకం అవసరం పడుతుంది. రేగిపళ్ళు తినడం వల్ల కాలేయం, గుండె చాలా చక్కగా మెరుగుపడుతుంది. అంటే కాలేయాన్ని శుభ్రం చేస్తుంది, గుండె ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది, నిద్రను బాగా పెంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రేగిపళ్లను ఆయా సమయాల్లో తీసుకోవడం ప్రారంభించేయండి. చేతికి ఇలా కొంచెం నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో చక్కగా ఇలా ఉండలు కట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుంటే ఏంటంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఇందులో కావాలంటే పిల్లల కోసం చేయాలి అన్నప్పుడు డ్రై ఫ్రూట్ పొడి కూడా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించేసుకొని పొడిగా తయారు చేసుకొని మీరు దాంతో కూడా చేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు దీంట్లో. అలాగే ఇంకొంచెం ముచ్చటగా 3 లడ్డూలు వచ్చాయన్నమాట. 1 కప్పు క్వాంటిటీస్ తీసుకుంటే మనకు 3 లడ్డూలు వచ్చాయి. అది సో ఈ విధంగా చక్కగా మీరు కూడా
ఇంట్లో తయారు చేయండి, మీ పిల్లలకు పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బెల్లంతో చేసాం కాబట్టి 100% బాగుంటుంది. చూసారు కదా, ఇలా చక్కగా మా వంకాయ ప్లేట్లో మా రాగి పల్లి లడ్డు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి పల్లి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రాగి పిండి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. రాగి పల్లి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో రాగి పిండి కాస్త నెయ్యి వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో బెల్లం నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో పొడి కొట్టుకున్న పల్లి పొడి వేసి కరిగించుకున్న బెల్లం కూడా వేసి బాగా కలిపి లడ్డూలాగా చేత్తో చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి పల్లి లడ్డు రెడీ. చూసారు కదా, రాగి పల్లు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అదే ఉందండి, బెల్లం కమ్మదనము, రాగి టేస్ట్, పల్లీల టేస్ట్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని టేస్ట్ కలిపి తెలుస్తున్నాయి క్లియర్గా. ఇందులో రాగులు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, బెల్లంతో చేశారు. ఇది మాత్రం క్లారిటీగా తెలిసిపోతుంది. చాలా చాలా బాగున్నాయి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సామల గుంత పొంగనాలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు సామలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఇది మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే కూడా చాలా బాగా రెమెడీ ఇస్తుంది తెలుసా. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకు బరువు కూడా తగ్గిస్తుంది. డైజెషన్ చాలా బాగా అవుతుంది, బరువు తగ్గిస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇలా ఏంటి అంటే డీటాక్స్ చేయడానికి, ఒంటిని బాగా చెడు మలినాలను తొలగించి వేయడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక సగ్గుబియ్యం గురించి మాట్లాడాలి అంటే అందరికీ తెలిసిందే, సగ్గుబియ్యం చక్కగా చలువ చేస్తుంది, మంచి ఎనర్జీ, మంచి కాల్షియము. ఇక ఇది అండ్ అలాగే సామలు, అలాగే పెసర్లలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తిన్నప్పుడు ఏంటి అంటే చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటాం రోజంతా కూడా, ఉదయాన్నే మనం ఎప్పుడైనా తీసుకున్నట్టయితే. అండ్ ఈ పొంగనాలు ఏంటి అంటే చక్కగా అల్పాహారంగా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం, ఓకేనా. సో ఇది మనం కొంచెం నీళ్లు పూర్తిగా వేయకుండా అది మాత్రమే వేసుకుందాము, మరి ఎక్కువ నీళ్ళు అవ్వకుండా. ఒక 2 గంటల ముందు నానబెట్టామండి. ఆ తర్వాత పెసర్లు అయితే కొంచెం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకు ఇంత హడావిడి అనుకుంటే రాత్రి పడుకునే ముందు మీరు పెసర్లు, సగ్గుబియ్యము, సామలు 3 నానబెట్టేసేయండి. మర్నాడు పొద్దున్నే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. 2, 3, 4 అవన్నీ ఎందుకు మనకు టెన్షన్. ఆ తర్వాత గుండు పెసర్లు కూడా తీసుకున్నాం అంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి ఎక్కడా మనం ఏది మిస్ అవ్వట్లేదు. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి సామలు, ఇలా చక్కగా నానబెట్టుకున్న సామలు కూడా వేసేసుకున్నాం. ఇందులో టేస్ట్ కోసం చక్కగా అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు అంటే కలిపి గ్రైండ్ చేసేస్తే మనకి ఏంటి అంటే పొంగనాల మధ్యలో రావు. నిజంగా అండి, నాకు కూడా పొంగనాలు తింటున్నప్పుడు టక్కన ఒక మిరపకాయ తగిలి చాలా కారం అయ్యి నీళ్లు దాకా అవన్నీ నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకే పిండితో పాటు నేను కూడా గ్రైండ్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి దీంట్లో మనకు కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయండి. ఇదిగోండి నానబెట్టి నీళ్ళు అయితే కొన్ని ఉన్నాయి. అవసరమైతే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు, లేకపోతే నాకు తెలిసి ప్రస్తుతానికి నేనేం నీళ్లు పొయ్యకుండానే రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇందులో ఏమేమి వేయాలి, కొత్తగా ఏం వేస్తున్నాము అనే విషయాలన్నీ చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను.
చూసారా ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసా. కన్సిస్టెన్సీ కూడా మనకి ఏంటి అంటే మరీ టైట్గా లేకుండా కొంచెం మనకు మీడియంగా మనము రుబ్బేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఇది రెడీగా ఉంది కాబట్టి ఇందులో ఇప్పుడు ఏమేమి కలుపుతున్నాను అంటే ముందుగా ఉప్పు కలిపేద్దామండి. ఎక్కడ మర్చిపోకూడదు. అంటే ఉప్పు ఎలా ఉంటుందంటే మనం వెయ్యాలి అనుకుంటాము కానీ మర్చిపోతూ ఉంటాము, ఎందుకంటే అది లేకపోతే టేస్ట్ రాదు కదా. సో ముందుగా ఉప్పు, ఆ తర్వాత చాలా సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు. కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి, అంటే బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పుదీనా, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు వేసేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అండి. ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టం కాబట్టి పిల్లలకి సంబంధించి కూడా మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని మనం లోపరుచుకోవడానికి చాలా రకాలు ట్రై చేస్తూ ఉంటాము. అలా స్వీట్ కార్న్ వేసుకున్నాము. ఆ తర్వాత కరివేపాకు, అలాగే ఇంతవరకు మనకు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాం కారానికి సంబంధించి. ఇప్పుడు కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. పిల్లలు తింటున్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అంటే కన్సిస్టెన్సీ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, అందుకే మనము రుబ్బుకునేటప్పుడు కొంచెం మరీ గట్టిగా కాకుండా రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, చక్కగా ఇప్పుడు మసాలా పిండి రెడీ అయిపోయింది. అంటే అన్ని వేసేసాం కదా, అందుకే మసాలా పిండి లాగా ఉంది. మరి వీటి వైపు చూసుకుంటే చక్కగా పొంగణాల పెనం కూడా రెడీగా ఉంది కాబట్టి వెలిగించేసుకుందాం. అది లైట్గా వేడవుతూ ఉంటుంది. కొంచెం వేడైన తర్వాత మనం పిండి వేయడం మొదలు పెట్టేయచ్చు. అంతకన్నా ముందు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. నూనె వేసుకుంటే మనకి పొంగడాలు చాలా ఈజీగా వస్తాయి, గ్రీజింగ్ లాగా కూడా ఉంటుంది. మన దగ్గర గ్రీజ్ చేయడానికి మనకు గ్రీజింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని వాడదాం. ఇది చాలా యూస్ఫుల్ అండి. మామూలుగా దోశ మీద మీరు తక్కువ నూనె వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా లైట్గా అలా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో, ఓకే, సామలు, పెసర్లు ఇవన్నీ కలిపినటువంటి పిండి ఏదైతే ఉందో అది మనం చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇందులో మనం ఎటువంటి సోడా ఏమీ వేయలేదండి. అంటే కొంచెం మనకి హీట్ అయితే సరిపోతుంది, మరి ఓవర్గా హీట్ అయిపోతే కింద మాడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనకి మీడియంగా హీట్ అయినప్పుడే వేసేసుకుంటే మనకి టైం సరిపోతుంది అన్నమాట. స్వీట్ కార్న్, పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదండి, సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీని పైనుంచి కూడా మేబీ ఒక నిమిషం తర్వాత అది కొద్దిగా మన కింద కాలింది అని లైట్గా మనకు తెలిసినప్పుడు పైనుంచి కూడా ఒక పిసర్ నూనె వేసుకోవచ్చు. లేదు అంటే అలా కూడా సరిపోతుందని కూడా చూద్దాం. అంటే మనం వేసిన దాన్ని బట్టి, కింద మనం ఎంత వేసామో అన్న దాన్ని బట్టి పైన కూడా వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా లో ఫ్లేమ్లో మనం చేసేసుకున్నామంటే ఒక 5 నిమిషాల్లో మనకు సామల గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. సాధారణంగా పెరుగు గిన్నె మీద మీగడతో పాటు నీళ్లు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఆ నీటిని ఉపయోగిస్తారు, కొంతమంది వృధాగా పడేస్తూ ఉంటారు. ఆ నీటిని ఈసారి చక్కగా ఒక గ్లాస్లోకి తీసుకొని చపాతీ పిండి కలుపుతున్నప్పుడు ఆ పిండిలో కలిపినట్టయితే చపాతీలు చాలా చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. పర్ఫెక్ట్గా అయిందండి. అసలు మనం ఎటువంటి సోడా కూడా వేయకుండా చాలా చాలా అద్భుతంగా వచ్చాయి. అంటే మనకి పొంగనాలు బేసిక్గా ఇలా ఉబ్బితే బాగుంటుంది కదా, సో మనం కానీ కొంతమంది ఏంటంటే సోడా వేస్తూ ఉంటారు. సోడా వేయకుండా కూడా చూసారు ఎంత చక్కగా బ్రహ్మాండంగా అయిందో. ఇక 1 మినిట్ ఒక్కసారి ఇలా వదిలేసి అయిపోయిందా చూసారా, అటువైపు కూడా మన చక్కగా కాలిపోయింది కాబట్టి ఇంకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని మన ప్లేట్ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా సాత్వికంగా ఉంది. సో చక్కటి ఆకులో రెడీ అయిన పొంగనాలను సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా సాంప్రదాయకరమైనటువంటి ప్లేట్లో
మన సామల గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. సామల గుంత పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న సామలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, క్యారెట్ ముక్కలు, పుదీనా, ఉల్లికాడలు, మొక్కజొన్న గింజలు, కరివేపాకు, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్ కి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామల గుంత పొంగనాలు రెడీ. చూసారు కదా, సామల గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడివేడిగా ఉన్నాయండి. చాలా బాగుందండి. అసలు సామలు వేసామా, ఇందులో పెసర్లు వేసామా అంటే పెసర్లు వేసినట్టు కొంచెం తెలుస్తుంది, కానీ సామల గురించి అయితే ఏం తెలియట్లేదు. ఎందుకంటే దానికంటూ డిఫరెంట్గా స్పెషల్ టేస్ట్ అంటూ ఉండదు. అంటే మనకు పెసర్లకు ఉన్న టేస్ట్ దానికి ఉండదు కాబట్టి అసలేం తెలియట్లేదు. చాలా బాగుంది. సో పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇందులో మనం స్వీట్ కార్న్ అవన్నీ వేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగా యాడ్ అయింది. చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.